బాహుబలి ది బిగినింగ్ రాజమౌళి తీసిన ఈ చిత్రం ఇండియన్ సినిమా రికార్డులని బద్దలు కొట్టేసింది. అయితే భారీ యుద్ధ సన్నివేశాలు, హై లెవెల్ యాక్షన్ సీన్స్ చాలానే ఉన్నా అందులో బల్లాడి దేవుడి కొడుకుని చంపే సీన్ తప్ప వేరే ఏ యాక్షన్ సీక్వెల్ కూడా కట్టిపడేసే రేంజ్లో లేదు. ముఖ్యంగా రాజమౌళి టేకింగ్ స్టైల్లో ఉండే యాక్షన్ పార్ట్ కూడా బాహుబలి మొదటి భాగంలో లేదు. ఈ లోటు బాహుబలి ది కంక్లూషన్లో ఉండకూడదు అనుకుంటున్నారట జక్కన్న అండ్ టీమ్. అందుకే హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్స్కు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. టైటానిక్ హీరో లియోనార్డో డికాప్రియోకి ఉత్తమ నటుడిగా ఆస్కార్ అందించిన చిత్రం ది రెవెనెంట్. ఈ మూవీ ఉత్తమ చిత్ర కేటగిరీలో ఆస్కార్ దక్కించుకుంది. ఇప్పుడు ఈ మూవీని బాహుబలి యూనిట్ బాగా అబ్జర్వ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ మూవీలో మంచుకొండల్లో భారీ ఫైటింగ్ సీన్స్ ఉంటాయి. క్లైమాక్స్ గుర్రాలతో చేజింగ్ సీన్స్ కూడా ఈ మూవీలో హైలైట్ గా ఉంటాయి. మరి ఇదే రేంజ్ లో యాక్షన్ పార్ట్ బాహుబలి 2లో కనిపించేలా జాగ్రత్త పడాలని డిసైడ్ అయ్యారు రాజమౌళి. అందుకు తగ్గట్టుగానే గ్రాఫిక్స్ టీమ్ కి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారని చెబుతున్నారు. బాహుబలి మొదటి భాగంలో కూడా మంచుకొండలో ఓ ఫైట్ ఉంటుంది. సాధారణ తెలుగు సినిమా స్థాయికి ఏమాత్రం తీసిపోనట్లుగానే ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే చూసేటప్పుడు వెంట్రుకలు నిక్కబడుచుకునేలా బాహుబలిలో ఒక్క సీన్ కూడా లేదన్న లోటును బాహుబలి 2లో తీర్చేయాలని డిసైడ్ అయ్యారట. అలా ఆస్కార్ సినిమాలో సీన్లు బాహుబలి 2లో సన్నివేశాలకు స్ఫూర్తిగా నిలిచాయన్నమాట. ఎర్రతోలు కదా స్టైల్గా ఉంటాడనుకుంటున్నావేమో. మాస్ ఊర్రా మాస్.